స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీసిపోనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఈ గొడ్డలి పార్టీ. ఇవాళ నేను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తా ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక లష్కరే తోయిబా కానీ, ఒక జైషే మొహమ్మద్ కానీ, అటువంటి ఉగ్రవాద సంస్థలకి ఏమాత్రం తీసిపోనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఇవాళ ఈ గొడ్డలి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ లష్కరే తోయిబాకి నాయకత్వం వస్తున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తే ఇవాళ ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే జగన్ రెడ్డి. ఏం తేడా ఉందండి? ఇవాళ ఒక లష్కరే తోయిబాకి గొడ్డలి పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇవాళ ఏ విధంగా అయితే లష్కరే తోయిబా ఉగ్రవాద క్యాంపులు పెట్టి ఉగ్రవాదుల్ని తయారు చేసి దేశంపై కుసుగొలుపుతోందో, ఈ గొడ్డలి పార్టీ కూడా ఈ ప్రశ్న రావణ్ లాంటి ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి క్యాంపులను పెట్టి, సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఆ క్యాంపులకి ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఇవాళ సమాజం పైకి ఉసిగొలుపుతున్నారు, సమాజం పైకి వదులుతున్నారు ఇటువంటి సైకోల్ని, ఇటువంటి మానసిక ఉగ్రవాదుల్ని. కాబట్టి లష్కరే తోయిబాకి గొడ్డలి పార్టీకి ఏమాత్రం తేడా లేదు. గొడ్డలి పార్టీ కూడా ఇవాళ ఒక ఉగ్రవాద సంస్థ. ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం పైకి వదిలేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థగానే మనం భావించాలి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు, ఈ గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? ఒక్కసారి ఆ వీడియో ప్రదర్శించండి, మొత్తం చూడాలి ప్రపంచం మొత్తం. వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ రావణ్ పేరు మీద, ప్రశ్న రావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్ట్ గా నిలిచారు. రావణ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణ్ కు సంబంధించినటువంటి ఒక టీం లో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమన అనుకుంటా అడిగింది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, నేను వచ్చాను అది చెప్పడానికి. ఈ రావణ్ తరఫున ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. వీళ్ళని మనుషులు అంటారండి? ఇవాళ ఈ గొడ్డలి పార్టీ తరఫున మాట్లాడేటటువంటి ఈ ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఈ గొడ్డలి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు వింటే వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం కలుగుతుంది మనకి. ఈ సమాజంలో రావణ్ లాంటి వ్యక్తుల్ని మనం గెలిపించాలంట. ఆంబోతులాగా రంకెలేసినటువంటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా రాంబాబు, తాడేపల్లి ప్యాలెస్లో ఏమన్నా గంజాయి దాగొచ్చావా? ఏమన్నా గంజాయి కొట్టొచ్చావా అని అడుగుతా ఉన్నా. ఈ సమాజంలో రావణ్ లాంటి వ్యక్తుల్ని గెలిపించాలా? రావణ్ లాంటి వ్యక్తులకి మనందరం మద్దతు తెలియజేయాలా? ఖచ్చితంగా గంజాయి దాగొచ్చి మాట్లాడుంటావు నువ్వు. మీ తాడేపల్లి ప్యాలెస్లో గంజాయి కొట్టి వచ్చి మాట్లాడుంటావు. స్పృహలో ఉన్నటువంటి వ్యక్తి, కనీసం కొద్దిగా అయినా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడగలడా? ఈ ప్రశ్న రావణ్ గారితో కలిసి పనిచేసేటటువంటి ఒక మహిళ, గగన అనేటటువంటి మహిళ, విజయవాడ ఎయిర్పోర్ట్లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే గారిని కలిసిందంట. అన్నా నాకు నీ సహాయం కావాలని అడిగిందంట. ఈయన గారు, ఎస్ మీకు అన్ని రకాలుగా మేము సహాయపడతాం, మా లాయర్లను పంపిస్తా, నా తోపు, నా తురుపు ముక్క అయినటువంటి పొన్నవాళ్ళని పంపిస్తాను ఈయన అభయహస్తం ఇచ్చారంట. అది చెప్తా ఉన్నాడు కదా రాంబాబు. జమోరే గారు అభయహస్తం ఇచ్చారంట గొడ్డలి పార్టీ తరఫున. ఎమ్మటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయి నిస్సిగ్గుగా
నేను ప్రశ్న రావణ్ తరఫున వాదనలు వినిపించడానికి వచ్చా. ఏదేదో ఒక స్వాతంత్ర సమరయోధుడి తరఫున కోర్టులో వాదనలు వినిపించడానికి వచ్చినట్టు ఒక ఉగ్రవాదికి మద్దతుగా, ఒక మానసిక ఉగ్రవాదికి మద్దతుగా వాదనలు వినిపించి అదేదో పెద్ద ఘనకార్యంలాగా మీడియా ముందుకు వచ్చి నేను వచ్చా, ప్రశ్న రావడానికి నేనున్నా, కొద్దిగా సిగ్గుందా పన్నవాళ్ళు?